బ్రేకింగ్ న్యూస్ డిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఒక్కరోజే 2 స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కమిటీ మీటింగ్ జరుగుతోంది. మొదట మెగా జీహెచ్ఎంసీకు మెగా బడ్జెట్ పై చర్చిస్తుంది స్టాండింగ్ కమిటీ. మొత్తం బడ్జెట్ 11,460 కోట్లు కాగా పాత జీహెచ్ఎంసీకి 9,200 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇక జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు 27 మున్సిపాలిటీలకు 2,260 కోట్లు కేటాయించారు. స్టాండింగ్ కమిటీకు కొత్త పాత జోనల్ కమిషనర్లు కార్పొరేటర్లు హాజరయ్యారు. మొత్తంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అయితే కొనసాగుతోంది. ఒక్కరోజే 2 స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కమిటీ మీటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. దీన్ని శివారు మున్సిపాలిటీల విలీనం తర్వాత 11,460 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ని జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించారు. స్టాండింగ్ కమిటీలో ప్రస్తుతం దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. గద్వాల విజయలక్ష్మి మేయర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. 12 జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ ఈ మీటింగ్ కి రాలేకపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన ఇతర మీటింగ్ అంటే పోలీస్ కి సంబంధించినటువంటి విభజన, దాని తర్వాత జోన్ల క్రియేషన్ కి సంబంధించిన దానిపైన ప్రత్యేకంగా మీటింగ్ జరుగుతుంది కాబట్టి కమిషనర్ నేరుగా అక్కడికి వెళ్లారు. సో ఈ సమావేశంలో కమిషనర్ లేకుండానే స్టాండింగ్ కమిటీ జరుగుతుంది. మొత్తం 11,460 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ లో శివారు మున్సిపాలిటీలకి దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్ అనేది మెగా బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. దాంతో పాటు చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు. గత ఏడాది అంటే 2025-26 కి గాను రాష్ట్ర ప్రభుత్వానికి 3,100 కోట్ల రూపాయల నిధులు అడిగితే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కోట్లు కావాలని జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సో మెగా జీహెచ్ఎంసీగా మారింది. అంటే శివారు 27 మున్సిపాలిటీలు కూడా జీహెచ్ఎంసీలో మర్జ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా 3,100 కోట్లు ప్రభుత్వానికి అడిగాం కాబట్టి 3,100 కోట్లు ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుంది అనేది జీహెచ్ఎంసీ భావిస్తా ఉంది. దాంతో పాటు 700 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్ కి కోరింది జీహెచ్ఎంసీ. సో అక్కడి నుంచి వస్తాయని భావిస్తా ఉంది. సో నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి ఎంత మేర వస్తాయి అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే 7వ అంతస్తులో మేయర్ అధ్యక్షతన ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. దాదాపుగా గంటన్నర సేపటి నుంచి ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం చాలా సుదీర్ఘంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తము కొత్తగా వచ్చినటువంటి జోనల్ కమిషనర్లు వాళ్ళ ఏ జోన్ లో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు, దాంతో పాటు వాళ్ళు గతంలో ఎక్కడ పనిచేశారు అనేటువంటి అంశంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ కార్పొరేట్లకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కూడా పూర్తయింది. మొదటగా ఇంట్రడక్షన్ పూర్తయిన తర్వాతనే బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశం పైన ఏ జోన్ కి ఎంత కేటాయిస్తున్నాము, జీహెచ్ఎంసీకి మొత్తం 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో శివారు మున్సిపాలిటీలకు సంబంధించి 2,200 కోట్లు, పాత జీహెచ్ఎంసీ అంటే 27 మున్సిపాలిటీలు విలీనం కాకుండా జీహెచ్ఎంసీకి అంటే దాదాపుగా 150 వార్డులకు 30 సర్కిళ్లకు 6 జోన్లకు కలిపి దాదాపుగా 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్ రూపొందించారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్టాండింగ్ కమిటీలో ఈ సమావేశంలో ఈ బడ్జెట్కి ఆమోదం తెలిపిన తర్వాత మధ్యాహ్నం మరో స్టాండింగ్ కమిటీ సమావేశం ఉంది. దాంట్లో అనేక అంశాలు చర్చకు రాబోతున్నాయి. సో ఈ 2 సమావేశాలు ఇవాళ పూర్తయిన తర్వాత బడ్జెట్ ఇవాళ స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన తర్వాత ఈ బడ్జెట్నే మళ్ళా ప్రత్యేకంగా కౌన్సిల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది స్పెషల్ బడ్జెట్కి సంబంధించిన స్టాండింగ్ కమిటీగా దీన్ని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ జనవరి 15 లేదా 16కి స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం ఎక్కడైతే ఆమోదం పొందిందో దాన్ని కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన చర్చించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మొత్తం 150 మంది కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర అధికారులందరూ కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్లో దీనిపైన చర్చించబోతున్నారు. సో మరి కాసేపట్లో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశం ముగియబోతుంది. సో ఓవరాల్గా మాత్రం మెగా జీహెచ్ఎంసీకి మెగా బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిందని చెప్పుకోవచ్చు.
రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అయితే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో కూడా ముగియబోతుంది. అయితే ఒక్కరోజే 2 స్టాండింగ్ కమిటీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. మెగా జీహెచ్ఎంసీ గాను మెగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి తదుపరి అప్డేట్ అయితే మనకు ఈ సమావేశం ముగిసిన అనంతరం తెలియనుంది.